మా వై మహికి మహి వా అమ్మ నాకు అసలు సో అన్న లోపల ఉన్నాడు చూడండి, పేజ్ చూసుకోండి, తర్వాత చెప్తాను. రైట్, వెళ్ళిపోదామా? సింపుల్, స్టార్ట్ చేయండి. ఇక మాట్లాడుకుంటూ ఫన్నీగా వెళ్ళిపోదాం. ఇక ఇక నేను స్టార్ట్ చేసేటప్పుడు అన్ననే చెప్పింది నాకు మైక్. ఇక దానికి కొంచెం హెల్ప్ చేసింది అన్ననే, ఏదో కొంచెం అని కాదు, మొత్తం చూస్తుంది అన్ననే. బట్ ఇప్పుడు ఏమంటుందంటే ఇప్పించిన అన్ననే వీడియోకి రావడానికి భయపడుతుండు. అట్లుంటది కెమెరా అంటే, అంత సింపుల్ గా దాన్ని పే చేసి రావడం అనేది. అండ్ ఇంకో అన్న అయితే చెప్పిండు మనకు, ఇక్కడ షాప్ దగ్గర వస్తుంటాడు. సో అతను నేను చూడలేదు ఆ రోజు. ఏంటంటే అక్కడ ఏదో అక్కడ ముంగట ఏదో బేకరీ ఉందంట, అక్కడ అతను వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారంట. ఫ్రెండ్స్ ఉండి వాళ్ళు ఏంటంటే మాట్లాడుకుంటారంట. అట్లా ఇక నేనేం చేశాను, వీడియో ఇట్లా తీసుకుంటూ మాట్లాడుకుంటా స్ట్రేట్ గా వెళ్ళిపోతాను. అట్లా వెళ్ళిపోతుంటే అతను చూసిండంట. అయితే వాళ్ళు చెప్తారంట, ఇట్లా చేయాలంటే కొద్ది ధైర్యం ఉండాలి, ఎట్లా చేస్తుండో అని. దాని కామన్, అది చేసుకుంటూ పోతే అలవాటు అయిపోద్ది. చూస్తున్నారు కదా, ఇది ఫ్రంట్ క్యామ్ నుంచే తీస్తాను జస్ట్, ఎందుకంటే వైడ్ యాంగిల్ ఉంటుంది దీంట్లో ఆప్షన్ చూడొచ్చు. ఇగో మా పీకే గారు, హై కబే, సబ్స్క్రైబ్. ఇగో ఈడే నేను వీడియో అప్లోడ్ చేస్తున్నా, ఫోన్ చేసి బుద్ధలు చేస్తున్నాడు. అసలు సబ్స్క్రైబ్ చేయకండి. नहीं, मैं गाली नहीं दे सकता. नहीं, गाली नहीं देना. फैमिली देखती है, वरना मैं ऐसे गाली दूं, ऐसे చూస్తున్నారు కదా, ఇది పరిస్థితి. చేసుకుంటూ పోదాం. అప్పటి వరకు అయితే మళ్ళీ రిటర్న్ వస్తాను, ఆగండి. చూడదా నేను కొడుతుర్రా? ఇప్పుడు దీంట్లో వచ్చిన ఎవరైనా కొట్టిర్రా? ఎవరైనా నేను అడిగిర్రా ఏమైనా చేస్తున్నా? మరి ఎందుకంత భయం? వీడియో తీసుకుంటా అంటే వద్దుతున్నా భయం అవుతుంది అంటే ఏంది అది? ఇక్కడ చూసుకోండి. ఓ మన జాన్ బాయ్ చూసుకో ఫ్రెండ్స్. అన్నా ఓ పని మీద ఉందా, తర్వాత తీసుకుందాం. ఇప్పుడు ఆయన చెప్పన్నా, ప్లీజ్ సబ్స్క్రైబ్. మళ్ళా తీరా, మళ్ళా మహి ఛానల్ మహి బ్లాగ్స్ చూడండి. అన్న ఎట్లా చూస్తుండో, షైన్ కొడుతుంది ఫేస్ అయితే. అడుగుతాం ఆ సీక్రెట్ ఏందో. మా మహికి మహి వా అమ్మ నాకు అసలు మళ్ళీ ఇప్పుడు చెప్పన్నా ఏంటది? మళ్ళా చెప్పు హాయ్ అన్న. హాయ్ బ్రో. ఇప్పుడు అన్న, ఇప్పుడు మా అన్నకి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ కి. ఇప్పుడు బెటర్ ఛానల్ పేరు. ఇప్పుడు మన అన్న ట్రై చేస్తాడంట. ఒకసారి ఇంకోసారి మహి బ్లాగ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఈసారి సబ్స్క్రైబ్ టు మహి బ్లాగ్స్. ఓకే, సో కొద్దిసేపు అయితే పని ఎక్కువ నచ్చేసింది. ఇట్లనే ఇక డైలీ బ్లాగ్ తీసుకుంటూ పోదాం. కింద పైన పడుకుంటా వెళ్ళిపోదాం. అట్లా చూస్తున్నారా, రావడానికే భయపడుతున్నారు. ఒక్కసారి వచ్చేసింది అనుకో, ఇప్పుడు మీరు చూస్తున్నాయి, తర్వాత అలవాటు అయిపోద్ది. మీరు చూస్తున్నారు కదా, ఇట్లనే జస్ట్ ఇయ్యాలి, పోవాలి. డాన్స్ చేద్దామా? డాన్స్ చేద్దామా? మంచి డాన్స్ చేద్దామా? డాన్స్ వద్దులే, బాగుంది. చూడండి
చూస్తున్నారా డాన్స్ చేద్దాం అనుకుంటున్నా రాదు మనకు వీడియోలలోనే టైం సరిపోతే మరి డాన్స్ అవన్నీ అంటే కారిపోతే లోపలికి వెళ్ళి చేద్దాం అట్లా అట్లా పోతూ ఉందాం అందరినీ కవర్ చేసుకుంటూ సో చెమటలు ఎక్కువ వచ్చేసినాయి ఎందుకో ఆ, ఏమంటారు guys? ఎట్లా చేయాలి వీడియో ఎట్లా చేయాలి మీరే చెప్పండి ఇక డైలీ రొటీన్ అయిపోతుంది కదా సో మీరే చెప్పండి ఎట్లా చేయాలి ఒకసారి మీరు చెప్పేసి హాయ్ చినే హాయ్ మా చిన్న కూడా హాయ్ చెప్తుంది ఇట్లనే పోతూ ఉందాం దట్స్ ఇట్ చేయండి మీకు ఒకవేళ స్టార్ట్ చేయాలి అనిపిస్తే మాత్రం చేసేయండి దీంట్లో ఏం పెద్దగా ఏం ఉండదు ఇట్లనే ఒకసారి భయపడతారు 2 సార్లు భయపడతారు 3 సార్లు కాదు ఇక చేస్తూ చేస్తూ పోతుంటే అలవాటు అయిపోద్ది కెమెరా ఫియర్ మొత్తానికి పోతుంది సో రావడానికి భయపడకండి అనిపిస్తుంది మీకు కూడా అనిపిస్తుంది ఒక రోజు చెప్పకూడదు చేసి చూపిద్దాం అట్లా 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 పోదాం ఇక ఏమంటారు వెళ్ళిపోదాం అట్లా ఓ హాయ్ హాయ్ అన్నా మన సబ్స్క్రైబర్ అన్నా సో చూడొచ్చు ఇక అట్లా గుర్తుపడతారు మెల్లగా స్టార్ట్ చేసి అందరూ మన వైపు వస్తారు ఇక చూడండి చూడండి దట్స్ ఇట్ సింపుల్ అండ్ తీసుకుంటూ పోదాం భయపడాల్సిన అవసరం అయితే అసలుకే లేదు ఏమంటారు ఎలా చేయాలో మీరే చెప్పండి కాన్సెప్ట్ ఇక డైలీ రొటీన్ అయిపోతుంది కదా సో చెప్పండి కాన్సెప్ట్ మీరే ఏదైనా మీకు తెలిసి ఉంటే కొత్తగా ఏదైనా తెలుసుంటే చెప్పండి సో చెప్పలేం కదా మీరు చెప్పే దాంట్లో కూడా చేసే ప్రయత్నం చేద్దాం మీరు చెప్పేది కూడా కొద్దిగా మంచిగా ఉంటే ఇంకా బెటర్గా ఉండొచ్చు కదా ఏమంటారు కొద్దిగా ఎన్హాన్స్ ఎక్కువైంది సో రావట్లేదు సరిగ్గా నైట్ టైం కదా ఆర్డర్ పెట్టినా లైట్ కూడా ఆర్డర్ పెట్టినా ఎట్లా అంటే ఇప్పుడు ఇక్కడ పెట్టేస్తే పైన పెట్టేసినాం అనుకో తర్వాత అది క్లియర్ గా అంటే మన ఫేస్ ని క్లియర్ గా చేస్తుంది సో అప్పుడు మాత్రం బాగుంటది సరౌండింగ్ ఉన్న వాళ్ళని కూడా క్యాప్చర్ మంచిగా చేసుకుంటుంది అది ఫ్రంట్ క్యామే యూజ్ చేస్తాను నేను మాక్సిమం అయితే ఎందుకంటే దీంట్లో వైడ్ యాంగిల్ ఎక్కువ ఉంటుంది వైడ్ యాంగిల్ ఆప్షన్ ఉంది సో మనకు బ్యాక్ కెమెరాలో లేదు అది డైరెక్ట్ 1x నుండి వచ్చింది సో మనం బ్యాక్ కెమెరా యూజ్ చేసి తీస్తే చాలా మంది రారు వైడ్ యాంగిల్ ఈ షేప్ లో రాదు అందుకనేసి నేను మాక్సిమం ట్రై చేసేది ఫ్రంట్ క్యామ్ నుండే బ్యాక్ క్యామ్ అయితే అంత యూజ్ చేయను ఏదైనా ఇప్పుడు రీల్స్ అవన్నీ చేస్తే మాత్రమే అది లేకపోతే స్టాప్ చేస్తాను చేసుకుంటూ పోదాం అందరు నవ్వుతారు ఒక రోజు నవ్వుతారు నువ్వు చేసుకుంటూ పోతే 1 రోజు నవ్వుతారు 2 రోజులు నవ్వుతారు 3 రోజు నవ్వుతారు నువ్వు డైలీ చేస్తున్న కొద్ది వాళ్ళు నవ్వుతారా చెప్పండి మీరే డిఫరెన్స్ మీరే చూడండి ఒక రోజు నవ్వుతారు 2వ రోజు నవ్వుతారు మళ్ళీ 3వ రోజు 4వ రోజు 5వ రోజు 10 15 20 చూడండి మనదైతే ఆగదు కదా మనది కన్సిస్టెంట్ ఒక రోజు నవ్వారని నువ్వు ఆపేస్తే బ్యాక్ సైడ్ ఒక రోజుని చూస్తావు నువ్వు కానీ బ్యాక్ సైడ్ ఉన్న నువ్వు చేసి 100 రోజులు అనుకుందాం ఆ ప్రతిరోజు నవ్వుతారా మారుతారు కదా ఎవరైనా మైండ్ సెట్ మారుద్ది కదా ప్రతిరోజు నవ్వలేరు సో అందరూ మనల్ని చూస్తూ కూర్చోలేరు ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉంటారు మన మైండ్ ఏమనుకుంటుందంటే ఇక అందరూ మనల్ని చూస్తున్నారు మనమే ఏదో చేసేస్తున్నాం అన్నట్టు ఫీల్ అవుతుంది సో ఫస్ట్ మైండ్ ని ఓవర్కమ్ చేయండి జస్ట్ అది చాలు మైండ్ ని ఓవర్కమ్ చేసేస్తే తర్వాత అలవాటు అయిపోతుంది సో ట్రై చేయండి మా నాన్న ఇక్కడే ఉన్నాడు ఇప్పుడు ఏమంటాడు చూద్దాం ఇప్పుడైతే హాయ్ చెప్తుంది అవి మస్తు కొడతాడంట అవి ఇప్పుడు ఇంతకు ముందు చౌరస్తగాడైంది ఇప్పుడు నీతో అవి కొడతాడంట ఎందుకన్నా నా దగ్గర వస్తున్నావు కస్టమర్స్ ఇట్లా డీల్ చేస్తావా కస్టమర్ రాకూడదంటే రాడు నువ్వు ఎందుకు వస్తున్నావు అగో రావద్దంటుండే మన అయితే మళ్ళీ వస్తే వచ్చి మంచిగా అగో చూసారా రియాలిటీ ఇది అగో జామకాయలు ఇస్తానంటే ఎవరైనా వచ్చి తీసుకుని పోతే తీసుకోండి నా తరపు నుండి ఒకటి ఫ్రీ ఓకే కదన్నా పైన బిల్ ఇస్తుంది. ఆగో ఫ్రీ అంట నా తరపు నుండి ఒకటి ఎవరైనా వచ్చేటోళ్ళు ఉంటే వచ్చి తీసుకొని పోండి చూస్తున్నావా నా వీడియోస్ చూస్తున్నావా పెడుతున్నా యూట్యూబ్ లో చూస్తున్నావా అన్ని చూస్తున్నా నాకు చెప్తున్నాను అగ్గో చూస్తురంట అన్న అర్థం కాలే అన్న అర్థం కాలే చెప్పినా ముగ్గురు
ఓకే ఓకే. ఇన్స్టాలో అయితే బాగా వైరల్ అయింది అది. యూట్యూబ్ లో కొద్దిగా ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం కదా, కొద్దిగా డిలే అవుతుంది. ఇన్స్టాలో అంటే మనకి చాలా రోజులు ఉండే ఉంది పోతుంది. సో ఒకసారి హాయ్ అందరు ఒకసారి హాయ్ చెప్పిన హాయ్. సబ్స్క్రైబ్ ఇక్కడ సబ్స్క్రైబ్. ఓకే ఓకే. ఇట్లనే నార్మల్ గా చేసుకుంటూ పోతే అలవాటు అయిపోతూ ఉంటుంది. సో మాక్సిమం ట్రై చేయండి. ఆగు. అగో మన మన అంకుల్ డైరెక్ట్ మైక్ లోనే చెప్తుండే, ఒకసారి చూడండి. రావట్లేదు. పట్టణ ప్రాంత ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలు అందించే వైద్య హాస్పిటల్, అన్ని రకాల సాయి సంజీవిని జనరల్, గర్భిణీ స్త్రీలకు ప్రత్యేక వైద్య సేవలు చేసే హాస్పిటల్ మంగళ్ పేజ్ నారాయణ ఖేడ్ పురపాలక సంఘంలో నారాయణ చిల్డ్రన్ జనరల్ హాస్పిటల్ చిన్నపిల్లల వైద్య సేవలు అందించి అందరికి వైద్య సేవలు అందిస్తున్న నారాయణ ఖేడ్ తాలూకా మండలాల గ్రామ ప్రజలకు వైద్య సేవలు పుణ్యానికి అందించే ప్రమోషన్ అంటే ఇదే నారాయణ అనుకుంటా నాకు హాస్పిటల్ తెలిసి. మంగళ్ ఇప్పుడు పేజ్ మున్సిపల్ ఆఫీస్ పక్కన పుణ్యానికి ప్రమోషన్ అంటే ఇదేమో. ఇప్పుడు అక్కడ నుంచి చేసుకుంటూ వస్తూనే ఇక చెప్పేస్తున్నా. అంటే ఐడియా బాగుంది అంకుల్ ఇది. ఐడియా చేసేది ఈ రోజు కాకపోయినా రేపైనా మంచిగా అవుతుంది కదా. సో చెప్పేద్దామన్నట్టు చెప్పేసాను, డైరెక్ట్ చెప్పేసాను. అబ్జర్వ్ చేశారా మీరు? అది ఒకటి అట్లుండాలి. ఒక దెబ్బకి 2 పిట్టలు అన్నట్టు. అటు చెప్పినట్టు ఉంటది, ఇటు అందరికి చెప్పినట్టు ఉంటది. చూడండి, ఇట్లా ఉండాలి మైండ్ సెట్. సో ఇద్దాం, చేసుకుంటూ పోదాం. సో బ్లాగ్స్ అయితే కొద్దిగా లేట్ అవుతుంది, నాకు కూడా తెలుసు. అది కొద్దిగా ఇష్యూ ఉంది. ఏంటంటే మన క్యాప్ కట్లు సరిగ్గా అయితలేదు. చేసిన వీడియోస్ చాలా లాంగ్ ఫార్మాట్ లో అయిపోతుంది. సో దాన్ని ఎడిట్ చేయడానికి, క్లిప్స్ పెట్టడానికి, బిటెట్స్ పెట్టడానికి కొద్దిగా ఎక్కువ సమయం పడుతుంది. అది ఎక్స్పోర్ట్ అవ్వడానికి మినిమం ఒక 3 hours అయితే డెఫినెట్లీ పడుతుంది. సో అందుకనేసి దాని ఎడిట్ ఎక్కువ చేస్తలేను దాంట్లో. మళ్ళీ అట్లా పెడుతుంటే ఆ ఎఫెక్ట్స్ అనేది పోతుంది దాని నుండి. సో అందుకనేసి కొద్దిగా తక్కువ చేస్తున్నా. సో కాపరేట్ చేయండి. పోదాం ఇక, ఏమంటారు? సిస్టమ్ తీసుకొని నాకున్న ఎడిటింగ్ తెలిసి ఒకసారి సిస్టమ్ తీసుకున్నాను అనుకో, తర్వాత చూడొచ్చు క్వాలిటీ. మీరు ఏమేమైతే అడుగుతున్నారో అన్ని ఒకేసారి పంపించేస్తా. సో అంతవరకు కొద్దిగా కాపరేట్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి. సో చూసి వెళ్ళిపోకుండా కొద్దిగా ఆగి సబ్స్క్రైబ్ చేసి వెళ్ళిపోండి. సో అలా చేస్తేనే కదా ఇంకొంచెం మోటివేట్ చేసేది. సో చేస్తారనే కోరుకుంటున్నా. అంతవరకు ఉంటా, బాయ్. ఆటోలో అయితే ఇది రావట్లేదు. ఇదే మెయిన్ రోజుల్లో ఈ పాదయాత్ర, దీన్ని కూడా ఓవర్కమ్ చేసేద్దాం. ఒక రోజు చేసిన ఎట్లయినా వస్తుంది అది, మీ సపోర్ట్ ఉంటేనే. సో సపోర్ట్ చేయాలి, లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి. అంతవరకు ఉంటా. థ్యాంక్ యూ.